జగన్ పుణ్యాలతో అత్తకుండా తినాల్సిందే మేము. మేడలు మెట్టిలు ఉన్నోడికేమో స్థలాలు, మా బోటోడికి ఏమీ లేదు అక్కడ. మరి చెత్త పన్ను 720 తగ్గించుకున్నారంటే ఒకసారి. అమ్మ ఇప్పుడు అంకులు పింఛన్తో మేము తినాలమ్మా, ఇప్పుడు ఎంత తగ్గించుకోకూడదు అంటే కావాలి తగ్గించుకున్నా ఒప్పుకోమండి. అసలు పింఛన్ ఇవ్వడండి 720 రూపాయలు తగ్గించుకున్నారు. ఈ పింఛన్ ఆ పింఛన్ రాబట్టి పింఛన్ అండి, ఈయన పింఛన్లో 720 రూపాయలు చెత్త పన్ను అంట. జగన్ పుణ్యం అనేది పోవాల్సింది ఎప్పుడో కాశీ ఖ్యాతం. మరి అది వంట గ్యాస్ పెరిగింది, అదే ఒకటి మీకు ఇది ఒక ఇల్లా పిల్లోడు చాలని చేద్దాం వాడు పెరుగుతున్నాడు అక్కడ, వాడు పంపించలేదు. మేము ఎట్లా బతకాలా? 250 యూనిట్లు వస్తుంది, ఒక్కోసారి చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీ కరెంట్ బిల్ ఎంత వచ్చేది? 400. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు 3000 దాకా కూడా వచ్చింది ఒకసారి. చాలా అన్యాయం. అందుకేనమ్మా మేము ధర్నా చేస్తున్నాం. మీరు రండి ధర్నా. చెత్త మీద పన్ను అడుగుతున్నారు. కట్టాం, అది కూడా ఏం కట్టారు? 720 రూపాయలు. దేని మీద? పెన్షన్ అప్లై చేయాలంటే 1 ఇయర్ డిస్ట్రిబ్యూట్ చెత్త మీద పన్ను ఏం జరిగిందమ్మా? 720 రూపాయలు కట్టించుకున్నారు. అంటే మా వారికి నాకు పెన్షన్ మార్చాలంటే 720 రూపాయలు కడితే అది చేస్తామన్నారు. కట్టాము, అది కూడా కట్టాము. సరేమ్మా. ఈ ధర్నాలు ఏం కట్ చేస్తారు? ఏం చేస్తారు? చెత్త మీద పన్ను కట్ చేస్తారా? ధైర్యంగా ఉండు, రేపు వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం సాయం చేస్తాం. 3 సంవత్సరాలు పెన్షన్ అట్లా ఎప్పటి నుండి పెన్షన్ అట్లా? ఆయన చనిపోయారండి, 8 నెలలు అయింది. ఆయనకు వచ్చేది, నాకు పెట్టాను రాలేదు. ఆ స్నేహిత అమ్మాయి పెట్టారని మానేది. వెళ్ళాను మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాను, ఏమీ లేదు, ఆస్తి ఏమీ లేదు. అదే ఇచ్చేయండి కదా, ఒక్కదాన్ని పిల్లలు లేరు, ఎవరు లేరు, ఒక్కదాన్ని. ఒకటి ధర్నా చేస్తారమ్మా. మరసకాల నుండే ఇవ్వాలి, సరిపోయిన మరసకాల నుండే నీకు ఇవ్వాలి. కట్టుకోకపోతే మళ్ళీ మాకు ఇవ్వాలని దాని పేరు సెంటు బాండ్. లేదమ్మా మీరు కట్టుకుంటే కట్టుకోండి, లేకపోతే ఇచ్చేయాలి అడుగుతానే ఉన్నాను. నేను మాత్రం ఇచ్చేసాను. అమ్మ మీకు ఇల్లు లేకపోతే ఈసారి ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర కట్టించేస్తాం. కట్టొచ్చమ్మా.